మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా డబల్ హిట్ స్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వస్తున్న సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్నే పెంచేసింది. ఇకపోతే ఈ మూవీ ఒకరోజు ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడ్డాయి. అక్కడ చూసిన ప్రేక్షకులు ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఇక మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రామ్ పోతినేని యాక్టింగ్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ వింటేజ్ పూరి జగన్నాథ్ అయితే చూస్తామంట. తన డైలాగ్స్ అండ్ డైరెక్షన్స్ మాత్రం హీరో మేనరిజం అయితే జర కొత్తగా అండ్ డిఫరెంట్గా అయితే చూపించారంట. ఫస్ట్ హాఫ్ మదర్ సెంటిమెంట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్కి అయితే కనెక్ట్ అయిపోతామంటే ఈ మూవీలో. ఇంకా ఆలీ వచ్చేటప్పుడు మాత్రం సీట్లో ప్రతి ఒక్కరు పడిపడి నవ్వే రేంజ్లో అయితే ఆలీ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయంట. ఇంకా పూరి జగన్నాథ్ కొన్ని సీన్స్ మాత్రం చాలా కొత్తగా అండ్ పార్ట్ 1కి లింకప్ చేసి పార్ట్ 2ని వేరే లెవెల్కి తీసుకెళ్లే రేంజ్లో అయితే మూవీ సీన్స్ ఉన్నాయి. ఇంకా రామ్ ఎంట్రీ సీన్స్ మాత్రం, ఫైట్స్ మాత్రం ఈ మూవీకి మరో అట్రాక్షన్గా నిలిచాయి. స్టెప్ మారుముంత అనే సాంగ్స్ మాత్రం థియేటర్స్లో అయితే దద్దరిల్లిపోతాయంట ప్రతి ఒక్క రామ్ డ్యాన్స్కి. ఇంకా ఈ మూవీ సంజయ్ దత్ అండ్ రామ్ పోతినేని నువ్వా నేనే రేంజ్లో అయితే వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అయితే ఉంటాయంట. ఇంకా పూరి జగన్నాథ్ కొన్ని క్లైమాక్స్ సీన్స్ ఇంట్స్ మాత్రం ఇచ్చాడు వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం థియేటర్లో మాత్రం పుర్రపడి రేంజ్లో అయితే షాక్ ఉంటుందంట ఆ ట్విస్ట్కు. అండ్ ఈ రేంజ్లో ట్విస్ట్ని ఎవరు ఊహించని రేంజ్లో అయితే ఉంటుందంట. ఇంకా ఈ మూవీలో ప్రతి ఒక్కరు తనదైన స్టైల్తో వేరే లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రామ్ పోతినేని క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా చూపించడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అండ్ పూరి జగన్నాథ్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ హిట్ అవుతుందంటే ఇస్తాను లేదంటే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై